ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అమానుష సంఘటన మానవత్వం మట్టిలో కలిసినటువంటి రోజుగా అభివర్ణిస్తూ మరి గణేష్ మౌనిక గార్ల పుత్రిక బేబీ మౌనిక ఈ ప్రపంచాన్ని చూడకముందే కుల వివక్షతోటి మరణించడం 21వ శతాబ్దంలో ఉన్నామా, మరి మనం 18వ శతాబ్దంలో ఉన్నామా అనే విధంగా ఇవాళ ఆలోచన వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కులాలకు సృష్టికర్త, కులాలను పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ. దేశంలో మనుషులను మనుషులుగా చూడని పార్టీ దేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలామంది అట్టి విషయాన్ని మర్చిపోవడం వలన ఏదో ఒక రూపంలో ఏదో ఒక వేషంలో ఈ దేశంలో అధికారంలోకి వస్తూ తన నైజాన్ని చూపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజు చుండూరు సంఘటన 1991లో ఇదే విధంగా జరిగింది. ఆ రోజులు దళితులు అనేక మంది కులాల మధ్య తగులాటతోటి చనిపోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న మరి నల్గొండ జిల్లాలో ఒక యువకుడు లాకప్ డెత్ అయిండు. లాకప్ డెత్ అయి కార్ల రాజేష్ ఆయన చనిపోవడం జరిగింది. చనిపోతే అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నటువంటి వ్యక్తి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినంతను అయితే అక్కడ మళ్ళీ బీసీ వ్యక్తిగా ఉన్నటువంటి సిఐని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అంటే ఏ విధంగా ఇవాళ ఓసీలను రక్షిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలను మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నదో ఇవాళ మనం నల్గొండ జిల్లాలో చూస్తే కూడా అర్థమవుతూ ఉన్నది. మంతిల్లోనైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరు చనిపోయిన ఆ రోజు తన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా బాధపడ్డాడు, ఏడిచిండు. వాళ్ళ కుటుంబమే కూడా చనిపోతే అంత బాధపడే పరిస్థితులు లేకుండా విచిత్రమైనటువంటి విన్యాసాలు కమలాసన్ను మించే విధంగా ఆయన వ్యవహారం చేసిండు. ఇవాళనైతే 24 నెలల్లో 48 మంది చనిపోయినరు. చనిపోతే వాళ్లకు పరిహారం అడగడానికి కూడా అవకాశం లేకుండా పోలీసు వాళ్ళు తీసుకుపోయి మార్చుర్లలో పడేస్తున్నారు. కమాన్పూర్ దగ్గర ఒక వైశ్య ఆడబిడ్డ చనిపోతేనైతే రక్తం కూడా కనబడనివ్వకుండా అక్కడ సర్ఫేస్ కడిగిండ్రు. అంటే ఎవరైనా నచ్చి ఇక్కడ రక్తం ఉన్నది, ఇక్కడ ఎవరు చనిపోయినారని చూస్తారని ఆ రక్తాన్ని కూడా సర్ఫేస్ కడిగి ఆనవాళ్ళు లేకుండా మంత్రి ఎమ్మెల్యే గారి ఘనకీర్తి జరుగుతూ ఉన్నది. ఈ కులాలను పుట్టించిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంకి వస్తే అప్పుడు కులాల మధ్యలో వైషమ్యాలను లేపడం, కులాలను అవమానపరచడము. ఈ రాష్ట్రంలో ఇవాళ కూడా కులాల మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత జిల్లాలో జరగడం, ఇప్పటికి కూడా హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవడం, రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం, అనేక కుల సంఘాలు అందరూ కూడా ఇది చాలా బాధాకరమని డిమాండ్ పెట్టినా కూడా ఎవరైతే ప్రత్యక్షంగా ఉన్నటువంటి 8 మందిని అరెస్టు చేయకుండా కాపాడము, అసలు చనిపోయిన కుటుంబం మీద కేసులు పెట్టడము, కొట్టిన వాళ్ళని అవమానించిన వాళ్ళని కాపాడి అక్కడ గలాటలో ఏదో ఒక విధంగా ఒక వ్యక్తిది తలకాయ వలిగితే వాళ్ళే గలాట చేసిర్రు, వాళ్ళే ఇబ్బంది పెట్టిండ్రు. ఆ గలాటలో వాళ్ళ తలకాయ పలగొట్టుకుంటే దాన్ని వీళ్ళు పలగొట్టిరని 307 కేసు పెట్టిండ్రు. ఇది ఎక్కడ ఉండం మనం. ఇవాళ పోలీస్ వ్యవస్థ పూర్తిగా, నేను అందుకే కార్మిక వ్యక్తికి కాకి బట్టలో ఉన్నటువంటి కార్మికునికి పాదాభిషేకం చేసినాం, పాదాలను కడిగినాం. ఇకనైనా మీకు బుద్ధి రావాలని చెప్పినాం. అయినా కూడా ఈ రాష్ట్రంలో మన డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి
మాకు ఏ బుక్కు లేదు, కాకి బుక్కే అన్నాడు. శివధరెడ్డి కళ్ళు కనబడుతున్నాయా లేదా? మీకు కంటి దవాఖానలో చూయించుకోవాలి. మీరు ఈ రాష్ట్రంలో ఒక దగ్గర కాదు, రాష్ట్ర నలుమూలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది అవమానం. ఇది ఎందుకంటే అవమానం మీకు కాదు. ఇది మీరు ఎన్నడూ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించలేదు, భారత రాజ్యాంగాన్ని అమలు కావాలని చూడలేదు. భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నాటి నుండే అవమానపరుస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మీరు ముందుకు సాగినారు కనుక ఇది మీకు అవమానం కాదు. ఈ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం, రాజ్యాంగాన్ని వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళం మేము అవమానపడుతున్నాం కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి మేధావులుగా చలామణి అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా వత్తాసు పలుకుతున్నటువంటి కొంతమందిని అడుగుతా ఉన్నాను. కనీసం ఇవాళ ఆకునూరి మురళి లాంటి వాళ్ళు, కోదండరాం రెడ్డి లాంటి వాళ్ళు, ఇవాళ అనేక మంది మేధావులుగా బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని చెప్పిన వాళ్ళు, ఈ విషయం ఒక అమ్మాయి చనిపోతే 2 మాసాలు కూడా నిండకుండా, ఈ ప్రపంచాన్ని చూడకుండా, ఆమె హక్కుగా ఈ దేశం మీదకి మట్టి మీదకి వచ్చినటువంటి బిడ్డను మట్టిలో కనిపించినటువంటి ఒక మానవ మృగాల గురించి ఇవాళ మేధావులుగా చలామణవుతున్న వాళ్ళు మాట్లాడకపోవడం ఇది అవమానం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ ఒక చాకలి రజక బిడ్డ ఆదర్శంగా నిలిచిండి. ఇవాళ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడబిడ్డను పెళ్ళాడి గొప్పగా ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా కూడా ఆడబిడ్డను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు మండినాయి, రేవంత్ రెడ్డికి కళ్ళు మండినాయి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ సమాజానికి కళ్ళు మండినాయి కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనసున్న వాళ్ళు ఎవరైనా ఇది ఖండించాలి. దేశంలో ఉన్న రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నాకు కులాలంటే మొన్నటి వరకు తెలియలేదు అంటున్నాడు. ఇవాళ కులాలు ఇంకా కూడా మీ పుణ్యాన ఆగమైపోతూ ఉన్నాయి. దీన్ని కట్టడి చేసి ఏదైతే ఆ కుటుంబం ఆరోపిస్తూ ఉన్నదో వారిని తక్షణమే మరి కొత్తగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం 301 మరి ఏదో సెక్షన్ 302 పాత సెక్షన్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని, ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి చేకూరే విధంగా మీ చర్యలు ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ.